హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి హర్ష్మి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిన్ననే తీసుకున్నా మీరు నన్ను అడిగిస్తుంది కష్టపడాల్సి వస్తుంది రాత్రి. ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మేడం మీద మెడికల్ వాడు వెళ్ళిపోయినా ఏం కాదు. హైదరాబాద్ లో 2 రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి హర్ష్మి హత్యకు గురయ్యాడు. నరేష్ కుమార్ రెడ్డి అనే కార్పెంటర్ అతన్ని హత్య చేసినట్లుగా తెలిపారు పోలీసులు. హర్ష్మి అదృశ్యంపై అతని స్నేహితులు నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నరేష్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిపి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హర్ష్మి అనే అతను 24th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది అతను మిస్ అయినట్టుగా. ఆఫీస్ నుంచి 23వ తేదీ రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇంటికి రాలేదు. కాబట్టి వాళ్ళంతా నైట్ అంతా తిరిగి అక్కడక్కడ చూసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూసి ఇంటికి రాకపోతే ప్రొద్దున వచ్చి మాకు 10:30 ప్రాంతంలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ అతను కంపెనీ నుంచి ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడెక్కడ వెళ్ళాడు అన్నీ మా సీసీ కెమెరాలతో అట్లా చూసి రూటు ఐడెంటిఫై చేసి అతను హైటెక్ సిటీ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ రూట్లో వెళ్ళినట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఒక వ్యక్తిని కలిసినట్టుగా డౌట్ వచ్చి మేము వెరిఫై చేసాము ఒక సస్పెక్ట్ని. అక్కడ నరేష్ రెడ్డి అనే అతను ఇతన్ని స్నేహితుడు, ఇంటి పక్కన ఉండేవాడు, రీసెంట్గా పరిచయం 15 రోజుల కింద మాత్రమే. అతను ఇతన్ని పని ఉంది అని వచ్చి కలిసి కొన్ని డబ్బులు కావాలి అని చెప్పి ఇక్కడ దాకా వెళ్దాం, మా ఫ్రెండ్ ఉన్నాడు కలుద్దామని చెప్పి ముందే ప్లాన్ చేసుకొని అటు లింగంపల్లి రైల్వే స్టేషన్ వైపు 8:30 వరకు తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి అక్కడ లోపలికి తీసుకొని పోయి అక్కడ ఫ్రెండ్ ఎవరు లేరు ఏం లేరు కానీ అక్కడ స్లూయిస్ లోపలికి తీసుకొని పోయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోదాము, ఈ షార్ట్ కట్ అవుతుందని చెప్పాడు. చెప్పి నమ్మించి లోపలి తీసుకున్న తర్వాత ఒక 10,000 రూపాయలు కావాలి నాకు ఇస్తావా ఇవ్వు అని భయపెట్టించి లేవు అంటే వెంటనే అక్కడ ఉన్న రాయి తీసుకొని కొట్టి కింద పడిపోగానే ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద పడేసి తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొరకు వెతికితే పర్సులు లేవు. యాక్చువల్ అతని డబ్బులు ఒక 10,000 రూపాయల జేబులో ఉంటాయని ఉద్దేశంతో తీసుకుపోయాడు. లేకపోయేసరికి ఆ గోల్డ్ చైను, సెల్ ఫోన్లు, తర్వాత అతనికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అతని బండి కూడా తీసుకొని పోయాడు. మాకు ఈ సమాచారాన్ని సీసీ ఫుటేజ్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని తర్వాత అన్నీ అనాలిసిస్ చేసి అతన్ని ఈరోజు మార్నింగ్ అప్రిహెండ్ చేసినప్పుడు అతని దగ్గర వెహికల్ దొరికింది డిసీజ్డ్ది. సో వెహికల్తో పాటుగా అతను సెర్చ్ చేస్తే మాకు గోల్డ్ చైన్ కూడా దొరికింది. అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా ఇంటరాగేట్ చేసి కన్ఫెషన్ రాసిన తర్వాత అతను మాకు నేర స్థలాన్ని చూపెడుతూ డెడ్ బాడీ ఎక్కడుందో అతనే ఒప్పుకున్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళాడు. అది లింగంపల్లి రైల్వే స్టేషన్ కింద ఉన్నటువంటి ఆ స్లూయిస్లో సెక్యూరిటీ పర్సెంటేజ్ ఎవరు వెళ్ళరు దాని కిందికి, ఆ మోరి నీళ్లు వెళ్ళే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పడేసి డెడ్ బాడీ, బ్లడ్ స్టెయిన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి చూపెట్టాడు. ఆ బాడీని అక్కడ రికవర్ చేసుకొని మేము ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టంకు పంపించాము. తర్వాత అక్కడే క్రైమ్ సీన్ కూడా చేయడం జరిగింది. అక్యూజ్డ్ పాయింట్ అవుట్ ద క్రైమ్ సీన్ అండ్ ఫౌండ్ ద డెడ్ బాడీ ఓవర్ దేర్. తర్వాత మిగిలిన వస్తువులు అతని ఇన్స్టెన్స్ లోపల మనము సెల్ ఫోన్లు కానీ మిగిలిన వస్తువులు అతనికి సంబంధించిన బ్యాగు, బుక్స్ అన్నింటినీ కూడా అక్యూజ్డ్ ఇన్స్టెన్స్లో మనం సీజ్ చేశాము. ఇది క్లియర్గా ఇల్ మోటివ్తోని అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా ఆ ప్రాంతం లోపలికి తీసుకొని పోయి అక్కడ నేరం చేసి 8:30 ప్రాంతంలో ఎవరు ఉండరని తెలిసి అక్కడ తీసుకుపోయి ఆ రాయితో కొట్టి క్లియర్గా మర్డర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ రూమ్మేట్ నరేష్ రూమ్ పక్కన అక్యూడ్ వాళ్ళ రూమ్, ఇద్దరు పక్క రూమ్.